అందరికీ నమస్కారం. తిరుప్పావై అంటే ఏంటి? ఆండాళ్ ఎవరు? గోదాదేవి రాసిన 30 పాశురాల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ధనుర్మాసంలో వైష్ణవ ఆలయాల్లో ప్రతిరోజు తెల్లవారుజామున తిరుప్పావై నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా ధనుర్మాసం 30 రోజులు సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అసలు తిరుప్పావై అంటే ఏమిటి? ఈ గోదాదేవి ఎవరు? 30 పాశురాల విశిష్టత ఏమిటి? అనే అంశాలు మనం తెలుసుకుందాం. తిరుప్పావై అంటే గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ భగవంతుడినే భర్తగా భావించి ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం. 30 పాశురాల సమాహారం తిరుప్పావై. తిరుప్పావైలో 30 పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవస్యాన్నే శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు. మరి ఈ పాశురాలలో ఏముంటుంది? గోదాదేవి రచించిన 30 పాశురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటివారిని బాగా చూడమని, తోటివారికి బాగా సహాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి. ఒక్కో పాశురం ఒక్కొక్క రోజు చొప్పున 30 రోజులు గానం చేస్తారు. ఈ సందర్భంగా ఏ ఏ పాశురాలలో ఏముంటుందో తెలుసుకుందాం. మొదటి 5 పాశురాలు. మొదటి 5 పాశురాలలో ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేస్తాయి. అలాగే ఈ మాసంలో శ్రీకృష్ణుని పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయని గోదాదేవి విన్నవిస్తుంది. 5 నుంచి 15 పాశురాల్లో గోదాదేవి చెల్లులతో కలిసి వనంలో పూలు సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిల రావాలు, రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలో చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెల్లులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తూ విష్ణువు అవతారాలను పొగుడుతుంది. 15 నుంచి 20 పాశురాల్లో గోదాదేవి తన చెల్లులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొల్పడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి ఆమె చెల్లులు దేవాలయ పరిరక్షకుల అనుమతి తీసుకుని గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుని తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులను మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటారు. తరువాత వారు కృష్ణుడి అష్టమహిషుల్లో ఒకరైన నీలాదేవిని ప్రార్థించి దర్శించి ప్రార్థిస్తారు. 20 నుంచి 30 పాశురాల్లో చివరి 9 పాశురాలు భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి. ఆఖరి పాశురంలో గోదాదేవి తను విష్ణుచిత్తుని కుమార్తెనని, ఈ 30 పాశురాలు తాను రచించి స్వయంగా పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవంతుని కృప తప్పక కలిగి తీరుతుందని చెబుతుంది. ముఖ్యంగా వివాహం కావలసిన అమ్మాయిలు ఈ కీర్తనలు గానం చేస్తే తప్పకుండా కళ్యాణయోగం కలుగుతుందని తిరుప్పావై ఫలశ్రుతిలో గోదాదేవి తెలియజేసింది. ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతం ఆచరించడం వీలు లేకపోతే కనీసం ఆలయాల్లో జరిగే తిరుప్పావై ఉత్సవంలో పాల్గొనడం కూడా శుభప్రదమని శాస్త్రవచనం.